అందరికీ నమస్తే అండి. అఖండ 2 సినిమా నిజానికి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వాలి. డిసెంబర్ 4వ తేదీ నైట్ ప్రీమియర్స్ పడి 5వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అనూహ్య కారణాలతో ఆ నిర్మాణ సంస్థకు అండ్ ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మధ్య ఉన్న ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కారణంగా సినిమా ఆగిపోయింది. మద్రాస్ హైకోర్టు అత్యవసరంగా ఈ సినిమాను నిలిపివేయమని స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. సో తాజాగా ఒక 4-5 రోజుల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, అంతర్గత రాజీ ఫార్ములా తర్వాత సినిమా పెద్దలు ఈ మొత్తం అటువైపు నుంచి ఆ సంస్థ ప్రతినిధులు, ఈ సంస్థ ప్రతినిధులు అండ్ తెలుగు సినీ పెద్దలు అందరూ కూడా ఎంటర్ అయ్యి పరిష్కరించారు. మధ్యలో బాలకృష్ణ గారు కూడా కాస్త తనకు కూడా ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్, తను చాలా కష్టపడ్డారు అండ్ తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్, తను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పైగా ఒక కొత్త కాన్సెప్ట్, సనాతన ధర్మాన్ని పూర్తిగా భుజాన వేసుకొని కొన్ని కొత్త పాయింట్లతో రూపొందిన సినిమా. అందుకని బాలకృష్ణ గారు కూడా ఈ సినిమా విషయంలో కొంచెం రిలీజ్ వాయిదా పడడంతో ఒక టాప్ హీరో, ఒక వన్ ఆఫ్ ద టాప్ హీరో కదా, ఒక అగ్ర హీరో సినిమా రిలీజ్ అవ్వబోయేది వెనక్కి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఆయనకు కూడా పరువు తక్కువే. సో అందుకు ఆయన కూడా మ్యాక్సిమం చర్చలు జరిపి ఫైనాన్షియల్ విషయంలోనే ఇది అడ్డం వచ్చింది కాబట్టి తన రెమ్యూనరేషన్ మొదట్లోనే ఒక 4 కోట్ల వరకు ఆయన వదులుకున్నారు. ఆ డిసెంబర్ 5వ తేదీనే వదులుకున్నారు. సో ఆ తర్వాత ఇంకో 15 కోట్లు కూడా ఆయన వదులుకున్నారు. సో ఓవరాల్గా ఆయన రెమ్యూనరేషన్ దాదాపుగా 20 కోట్ల వరకు ఆయన ప్రొడ్యూసర్స్ దగ్గర వదులుకున్నారు. అంటే సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి డబ్బులన్నీ వెనక్కి వచ్చిన తర్వాత తను తీసుకోవడానికి రెడీ అయ్యారనమాట. సో ఇది ఆయన వేసిన ముందడుగు అనుకోవచ్చు. తను ఒక రకంగా కొంత సాక్రిఫైస్ చేశారు. మరోవైపు అవతల ఈరోజు సంస్థతో కూడా బాలకృష్ణ గారు మాట్లాడారు అండ్ తెలుగు సినీ పెద్దలు కొంతమంది మాట్లాడారు. 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. న్యాయపరమైన చిక్కులు తొలగి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో అఖండ 2 సినిమా రిలీజ్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే నిర్మాణ సంస్థ 14 రీల్స్ వాళ్ళు ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయాల. ఏది ఈ లీగల్ క్లియరెన్స్ వచ్చిందని కానీ, లేదా డిస్ప్యూట్స్ క్లియర్ అయ్యాయని కానీ, లేదా పలానా తేదీని రిలీజ్ చేస్తామని కానీ ఇంకా అఫీషియల్గా 14 రీల్స్ వాళ్ళు అయితే చెప్పలా. ఎందుకంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. పాపం చాలామంది ఆ సినిమా కోసం వెయిట్ చేసి డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి ఏ టైం అయినా షో చేస్తారని ఆ నైట్లు పడుకోకుండా కాస్త ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యారు. ఒకవైపు సినిమా ఆగిపోయిందన్న బాధతో పాటు మరోవైపు యాంటీ ఫ్యాన్స్, వ్యతిరేకులు చేసే ట్రోల్స్, చేసే దెప్పి పొడుపు మాటలు తట్టుకోలేరు కదా, అందుకని ఆ 2 రోజులు అప్సెట్ అయ్యారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు. 2 ఆప్షన్స్, ఒకటి డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 అనుకుంటున్నారనమాట. అంటే డిసెంబర్ 12 అనేది ఇప్పుడు 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సింది. 12 అంటే ఒక వారం రోజులు గ్యాప్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అయితే 12 కంటే 25 కలిసి వస్తుంది కదా. 25 క్రిస్మస్, ఆ రోజు సెలవులు ఉంటాయి పిల్లలకు, గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి. దాంతోపాటు అక్కడికి ఇంకో 4 రోజుల వ్యవధిలో న్యూ ఇయర్ సందడి ఉంటుంది, క్రిస్మస్ సందడి, న్యూ ఇయర్ సందడి, ఇదంతా కలిసి వస్తుంది కదా. కాబట్టి ఎక్కువ మంది సినిమాలకు వెళ్ళడానికి, కలెక్షన్స్ ఎక్కువ రావడానికి, అంటే నార్మల్గా సినిమా హిట్ టాక్ వస్తే ఒక 150 వచ్చింది అనుకోండి. సో ఆ సీజన్ కలిసి వస్తే ఇంకొక 20-30 అంటే ఒక 20%, 25% ఎక్స్ట్రా కలెక్షన్స్ వస్తాయన్నమాట ఇటువంటి సీజన్లో, సెలవు రోజులు వస్తాయి. అందుకని అది మంచిదనేది కొంతమంది సూచిస్తున్నారు. అయితే బాలకృష్ణ గారు ఎక్కువగా ముహూర్తాలు అవి ఫాలో అవుతారు. సో ఆయన ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, సీజన్ అదంతా కాదు, ముహూర్తాలు ఏవి బాగుంది అనేది మాత్రమే ఫాలో అవుతారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నల్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది. 12, 25 అనేది జరుగుతున్నాయి. సో కొంతమంది ట్రేడ్ పండితులు అయితే మాత్రం 25వ తేదీ కరెక్టు, సినిమా కలెక్షన్స్ పరంగా, బిజినెస్ పరంగా బాగుంటుందని సూచిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఫ్యాన్స్ పరంగా చూస్తున్న వాళ్ళు లేదు 5వ తేదీని రావాల్సింది, మళ్ళీ 25 వరకు వాయిదా పడితే బాగోదు, 12వ తేదీని రిలీజ్ చేసేయండి, ఆ వేడి అలాగే ఉంది కదా, వేడి తగ్గక ముందే రిలీజ్ అయితే బాగుంటుంది అని కొంతమంది చెప్తున్నారు అనమాట. ఎందుకంటే సినిమాకు ప్రస్తుతం ప్రమోషన్స్ ఏమీ జరగట్లా. సాధారణంగా ఎంత పెద్ద హీరో అయినా సరే తన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్లో పాల్గొనాలి. ఈ సినిమా ఆగిపోయింది. 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సిందే. 5వ తేదీకి ముందు వీళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు, ప్రమోషన్స్లో పాల్గొన్నారు, నార్త్లో కూడా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు, అన్నీ వచ్చేసాయి. 5వ తేదీ వాయిదా రిలీజ్ కాలేదు, వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ కూడా ఏమీ లేవు. సినిమా మీద ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయింది, లీగల్ చిక్కులు వచ్చాయి, వాయిదా పడింది. ఈలోగా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చుగా, ప్రమోషన్ చేయొచ్చుగా. ప్రమోషన్స్ అనేవి ఆ సినిమా పిఆర్ టీం వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మొత్తం ఈ లీగల్ న్యాయపరమైన చిక్కుల్లో ఉండటంతో
వాళ్ళు ప్రమోషన్స్ని పట్టించుకోలేదు. దాంతో ఈ హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరూ కూడా సినిమా రిలీజ్ మీదే ఫోకస్ పెట్టారు తప్ప ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టలేదు. ఎంత పెద్ద హీరో అయినా సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిందే, కొన్ని ఈవెంట్స్లో పాల్గొనాల్సిందే, కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొనాల్సిందే. అవేమీ జరగలేదు. జరగకపోవడంతో సినిమాను సరే 25 వరకు వాయిదా వేద్దామని అనుకుంటున్నారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్, 12 లేదా 25. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేదు. నిర్మాణ సంస్థ అధికారికంగా ఈరోజు సాయంత్రమో రేపో ఎప్పుడో ఒకసారి వాళ్ళు ప్రకటిస్తే దాన్ని బట్టి సినిమా మూమెంట్ ఉంటుందన్నమాట. ఏదైనా సరే మళ్ళీ ఫ్రెష్గా గవర్నమెంట్కి అప్లై చేసుకుంటున్నారు, మళ్ళీ ఫ్రెష్గా ప్రీమియర్ షోస్కి పర్మిషన్ అడుగుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవేళ 12వ తేదీ రిలీజ్ అయితే 11వ తేదీ నైట్ ప్రీమియర్ షోలు పడతాయి. ఒకవేళ 25న రిలీజ్ అయితే 24 నైట్ ప్రీమియర్ షోలు పడతాయి. యాజ్ యూజువల్ ప్రీమియర్ షోలు ఉంటాయి. అండ్ ఒక 10 రోజుల పాటు టికెట్ పెంపు కూడా యాజ్ యూజువల్ జరుగుద్ది అన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అంటే రైతులు సేంద్రియ సేద్యం ద్వారా పండించిన సీడ్స్, రకరకాల సీడ్స్, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, వాటితో వీళ్ళు లడ్డూలు చేస్తారండి. ఒక 20 రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర. అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు, మీకు బయట ఎక్కడ దొరకవు. మిల్లెట్స్తో రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో జంతికలు, మురుగులు, పూస, పకోడా అటువంటివి చేస్తారు. మంచి టేస్టీ ఉంటాయి, ప్లస్ హెల్దీ కూడా. అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, మొరింగా పౌడరు, జామాకు పొడి అండ్ ప్రోటీన్ కారపొడి అని, డ్రై డేట్స్ పౌడరు, రకరకాల పౌడర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాలల్లో వేసుకొని తాగితే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు అండ్ మొరింగా పౌడరు, జామాకు పొడి, గూగుల్లో సెర్చ్ చేయండి, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ వీళ్ళ దగ్గర ప్యూర్గా తయారు చేస్తారు. మీకు బయట ఉన్నదానికి వీళ్ళ దగ్గరికి ఏంటంటే ఆ ప్యూరిటీ 0.0001% కూడా కల్తీ ఉండదు. ప్యూర్ మునగాకు తీసుకురావడం, ఎండబెట్టడం, మిక్సీ పట్టడం, అమ్మడం అంతే. కాకపోతే ఆ మునగాకు 1 కేజీ మునగాకు పొడి తయారు చేయడానికి దాదాపుగా ఒక 30-40 కేజీల మునగాకు కావాలన్నమాట. అంత భారీగా అవసరం అవుతుంది. అందుకే రేటు కాస్త అలా ఉంటుంది. ఈవెన్ జామాకు కూడా అదే పరిస్థితి. అలాగే వీళ్ళ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు 10% ఆఫర్లో ఉంటాయి. మీరు ఎనీ టైం 10% డిస్కౌంట్తో తీసుకోవచ్చు. విదేశీ అంటే ఎన్ఆర్ఐలు అయితే మాత్రం 15% ఆఫర్ ఇస్తున్నారంట. మీరు యూఎస్ కానీ యూకే కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎన్ఆర్ఐలని చెప్పండి. 15% డిస్కౌంట్లు ఉంటాయి. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ. థ్యాంక్ యూ.